కాలేజ్ లెవెల్లో బీటెక్ సర్టిఫికేట్ రావటం కోసం వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ దాదాపు 52 సబ్జెక్ట్స్ ఉంటాయండి 4 years లో. ఆ సబ్జెక్ట్స్ అన్ని వాళ్ళు బ్రీఫ్ నేర్చుకుంటూ ఉంటారు, బేసిక్స్ అన్ని నేర్చుకుంటారు, థియరిటికల్ గా ఎక్కువ నేర్చుకుంటారు. బట్ వేరస్ ఇండస్ట్రీస్ వచ్చి ఇండస్ట్రీ ప్రతి 2 months కి చేంజ్ అయిపోతుంది కొత్త టెక్నాలజీస్ తో. సో అప్పుడు ఆ ప్రాక్టికల్ స్కిల్ ని ఇది 2 months లో చేంజ్ అయిందని చెప్పి ఎంటైర్ ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయలేం. కరెక్ట్, అంతే కదా. సో అది మీకు మీ లైఫ్ లో ఒక డిగ్రీ మనం ఎర్న్ చేసాం అన్న దానికి యూజ్ అవుతుంది. ఆ డిగ్రీ బేస్ చేసుకొని మీరు జాబ్ కి చూజ్ చేసుకోవటానికి యూజ్ అవుతుంది. అప్పుడు ఆ చూసింగ్ మెథడ్ లో ఆ మధ్యలో మనం ఆ స్కిల్ నేర్చుకోవాలి. కానీ అసలు ఇండస్ట్రీ డిమాండ్స్ ఏంటండి? టిపికలీ ఇప్పుడు ఒక మంచి కాలేజ్ నుంచి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చినప్పుడు ఏం అడుగుతారు, ఏం కోరుకుంటున్నారు ఇండస్ట్రీ? సో ఇండస్ట్రీ ఎప్పుడు స్పెసిఫిక్ గా వాళ్ళు ఎప్పుడు ఫ్రెషర్స్ నుంచి సెలెక్ట్ చేసే ప్రాసెస్ లో వాళ్ళు చూసేది ఏంటంటే ఎంత డిఫరెంట్ గా థింక్ చేయగలుగుతాడు, తిన దగ్గర సాల్వింగ్ లాజికల్ టెక్నిక్స్ ఏమున్నాయి అన్నది చెక్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, అండ్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందరూ ఏమంటున్నారు, లే ఆఫ్స్ జరుగుతున్నాయి, ప్రెషన్ జరుగుతుంది, సో జాబ్ మార్కెట్ లేదు అంటున్నారు. కానీ చాలా హ్యూజ్ జాబ్ మార్కెట్ ఉంది. రైట్. మీరు ఇప్పుడు టాప్ కంపెనీస్ సిఇఓస్ తో గానీ హెచ్ఆర్స్ తో గానీ మాట్లాడితే వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ స్కిల్డ్ స్టూడెంట్స్ దొరకట్లా. అది ఫ్రెషర్స్ వాళ్ళకి తురుపు ముక్కలు కావాలి. దే జస్ట్ వాంట్ సంబడి వచ్చి క్విక్ గా నేర్చుకుని అడాప్ట్ అయ్యే వాళ్ళు లాంటి వాళ్ళు కావాలి. అది సో మన వాళ్ళు ఏంటంటే లైక్ 4 years మేము నేర్చుకున్నాం కదా, అది సరిపోద్ది కదా అనుకుంటున్నారు. కానీ లైక్ ఎడ్యుకేషన్ లో నేర్చుకుంది ఇండస్ట్రీలో రియల్ టైం అప్లై చేసేదానికి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అవును. ఇదివరకు బ్యాంక్ జాబ్స్ గానీ గవర్నమెంట్ జాబ్స్ కి కాంపిటీషన్ అని చెప్పి మాట్లాడేవాళ్ళు. అవును. ఓకే, ఇప్పుడు ఇది కూడా అంతే అయింది. ఒక సాఫ్ట్వేర్ జాబ్ కి కనీసం 2000-3000 మెంబర్స్ అప్లై చేస్తున్నారు. సో అంత కాంపిటీషన్ లో 2-3,000 మెంబర్స్ లో ఒకళ్ళని సెలెక్ట్ చేయాలంటే ఎంత స్కిల్ ఉండాలి? అంటే ఈక్వల్ టు సేమ్ ఈ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు, ఇది అంతే. అలాగని ఐటీలో మాస్ గా అలా రిక్రూట్మెంట్స్ అయిపోవడం లేదు, కూడా సెలెక్టివ్ గానే ఉన్నారు. ఎందుకో ఇదివరకు జరిగాయి 3-4 years బిఫోర్ కోవిడ్ అట్లా మాస్ హైరింగ్ జరిగేది, ఇప్పుడు జరగట్లేదు. ఎందుకు అంటే ఏఐ వచ్చి బేసిక్ జాబ్స్ అన్నిటినీ ఆటోమేట్ చేసేసింది. అవును అవును. ఓకే, సో ఆ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళందరినీ లే ఆఫ్ చేస్తున్నారు, ఎవరైతే అప్ స్కిల్ అవ్వట్లేదో వాళ్ళని లే ఆఫ్ చేస్తున్నారు. అంటే హ్యూమన్ చేయాల్సిన పని ఏఐ చాలా వరకు కంప్లీట్ చేస్తుంది. అవును అవును. 5 చేసే పనిని ఒక్క పర్సనే ఏఐ హెల్ప్ తీసుకొని చేస్తున్నారు. అవును. అప్పుడు వీళ్ళు కూడా అదే లెవెల్లో స్కిల్ నేర్చుకోవాలి కదా, అప్గ్రేడ్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. అవును. ఈవెన్ మేము ఫ్రెషర్స్ కి నేర్పించేటప్పుడు కూడా పైథాన్, జావా నేర్పిస్తున్నా, వాటిల్లో కూడా ఏఐ ఇంక్లూడ్ చేసి ఎలా చేయాలన్నది నేర్పిస్తాం. రైట్ రైట్ రైట్. ఇప్పుడు రేపు పొద్దున్న కొన్ని కంపెనీస్ వచ్చి ఫ్రెషర్స్ లో కూడా ఆ స్కిల్స్ చెక్ చేస్తున్నారు అనుకోండి, రైట్, ఈజీగా వీళ్ళు జాబ్ క్రాక్ చేయాలి కదా.